హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 9,000 అంగన్వాడీ ఖాళీలు గుర్తించబడినాయి. మరియు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి నిదర్శనమే రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఒక ఎగ్జాంపుల్. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో రాబోయే ఉద్యోగ నియామక ప్రక్రియ మరియు ఇతర వివరాలు పూర్తిగా మీకు తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వస్తుంది. కొత్తగా రాబోయే నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి గతంలో వచ్చిన రిక్రూట్మెంట్కి ఈ రిక్రూట్మెంట్కి కొద్దిగా తేడా ఉండేలాగా అంగన్వాడీలో ఉండే 9,000 ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టయితే ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రీసెంట్గా మంత్రి సీతక్క గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అండ్ దాంతో పాటుగా 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందే ప్రకటించింది. సో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇలాంటి ఉద్యోగాలు కూడా ఎన్నో భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో 9,000 ఖాళీలను గుర్తించి 9,000 ఖాళీలను భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ అయితే ఖాళీలను గుర్తించే ప్రక్రియలోనే ఉంది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియలేదు. ఎన్ని ఖాళీలు పడినా నోటిఫికేషన్ వచ్చాక ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఒక అవగాహన అయితే కల్పిస్తాను. సో ఈ వీడియోని పూర్తి దగ్గర చూడండి. యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ పూర్తి వీడియో చేసి అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ సెలక్షన్ ఎలా ఉంటుందో మీకైతే క్లియర్గా వివరిస్తాను. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఎక్కడ నుండి అప్లై చేసుకోవాలో చెప్తాను. దీనికోసం అయితే మీరు గూగుల్లో mis.tgwdcw.in అనే వెబ్సైట్కి లాగిన్ అవి ఇలా నేను వివరించినట్టు లాగిన్ అవ్వాలి. సో చూడండి. సో మనం గూగుల్లో వెళ్ళి mis.tgwdcw.in అనే లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి పైన ఏమని ఇచ్చారంటే AWH రిక్రూట్మెంట్ సిస్టమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. AWT అంటే అంగన్వాడీ టీచర్ అండ్ AWH అంటే అంగన్వాడీ హెల్పర్. సో ఈ 2 పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు వీళ్ళు. సో ఈ హోమ్ పేజ్లో మనకి చూసుకుంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ AWT, AWH ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో దీని కింద ఏమి ఇచ్చారంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ AWT, మినీ AWT అండ్ AWH ఈజ్ SSC. అంటే అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ల కోసం అయితే క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే పెట్టారు వీళ్ళు. అండ్ ఏజ్ అంటే వయో పరిమితి ఎంత ఇక్కడ క్లియర్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకి హోమ్ పేజ్లో కనిపిస్తుంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అండ్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్, క్వాలిఫికేషన్ వివరాలు. సో ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే చెప్తున్నాను. రాబోయే నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో మనం నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ క్లియర్ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ మినిమం ఏజ్ ఈజ్ 21 years అండ్ మ్యాక్సిమం 35 years. సో 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరం మధ్య వయసు ఉండి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ ఫర్ SC/ST candidates ఈజ్ 18 years అండ్ ఎలిజిబుల్ ఓన్లీ ఇఫ్ 21 years ఏజ్డ్ candidates ఆర్ నాట్ అవైలబుల్ ఆర్ అప్లైడ్. SC/ST వాళ్ళకైతే వీళ్ళు 18 years నుంచి 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. కాకపోతే 18 years నుంచి 21 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 21 years పైబడిన ఏ SC/ST క్యాండిడేట్ అప్లై చేసుకోకపోతే అప్పుడు 18 years నుంచి 21 years ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. సో ఇదైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ హౌ టు అప్లై అంటే ఎలా అప్లై చేసుకోవాలనేది వీళ్ళైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కింద పాయింట్స్ ఇచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో మనం కిందికి వస్తే మనం ఈ హోమ్ పేజ్లో కిందికి డ్రాప్ డౌన్ చేస్తే క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మనకు ఒక లింక్ కనిపిస్తుంది కదా. ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ లింక్ ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యింది, ఎందుకంటే ఇది గతంలో వచ్చిన నోటిఫికేషన్ యొక్క లింక్ కాబట్టి ఇప్పుడు మనకి యాక్టివ్లో ఉండదు. కాబట్టి దీని మీద క్లిక్ చేసినా మనకి ఏం రాదు. యాక్చువల్గా ఈ పోస్ట్లో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వీళ్ళు నోటిఫై చేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలు, జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వీళ్ళైతే నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు. సో ఈ పోస్టులు జిల్లాల వారీగా అయితే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఏ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ అభ్యర్థులు ఆ జిల్లాలో పడిన పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చాక వీళ్ళు క్లియర్గా ఇక్కడైతే మనకు మెన్షన్ చేస్తారు. ఇష్యూ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా, ఏ డేట్ ఇచ్చారు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ ఎప్పుడు, క్లోజింగ్ డేట్ ఎప్పుడు అని వీళ్ళైతే డిస్ట్రిక్ట్ వైజ్ లైక్ ఇట్లా ఆదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట్ ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు, సెలక్షన్ ప్రొసీజర్ త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఈ లింక్ మనం అబ్జర్వ్ చేస్తే సెలక్షన్ ప్రొసీజర్ త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఈ పోస్టులకి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్అప్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ లింక్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఒక PDF ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందో, ఇది గతంలో ఫాలో అయిన సెలక్షన్ ప్రొసీజర్, దీని మీద మీకు ఒక అవగాహన అయితే కల్పిస్తాను. సో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ పడే ముందు అప్లై ఎలా చేసుకోవాలి, సెలక్షన్లో ఏమేమి చూస్తారు అనేది మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది. సో హౌ టు అప్లై అనే పాయింట్స్ మనం చూసుకుంటే స్టెప్ 1లో ఇచ్చారు, ద క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్ www.tg.nac. ఇంతకుముందే మీకు చెప్పాను ఈ లింక్. అండ్ ఫిల్ ద అప్లికేషన్. వైల్ ఫిల్లింగ్ ద సేమ్ ద క్యాండిడేట్ హ్యావ్ టు ఎన్షూర్ దట్ దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ ఇట్. ద డిపార్ట్మెంట్ బేర్స్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ మిస్టేక్స్ ఇఫ్ ఎనీ మేడ్ బై ద క్యాండిడేట్స్. స్టెప్ 1లో ఇచ్చారు, ద క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్ http.wdcw.tg.nc.in and fill the application. While filling the same, the candidate has to ensure that there are no mistakes in it. The department bears no responsibility for the mistakes, if any, made by the candidates. సో ఈ పాయింట్లో వీళ్ళు ఏమని ఇచ్చారంటే ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలి. ప్లస్ ఫిల్అప్ చేసుకున్నాక మీరు ఎటువంటి తప్పులు చేయకుండా ఫిల్అప్ చేసుకోండి. ఏమైనా తప్పులు దొరికితే డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. బై క్లికింగ్ ద ప్రివ్యూ బటన్, candidate has to verify the details displayed on the screen. If any details are to be changed, candidate should go back to the previous page and edit the details. The candidate has to select checkbox to accept that the details filled by the candidate are true as per the knowledge
యాజ్ పర్ దేర్ నాలెడ్జ్ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. సో మన ఆన్లైన్ ఫామ్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేశాక మనకి ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మనం ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవని మనం చూసుకోవడానికి అయితే ఒక కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని పాయింట్ వైజ్గా మనం చూసుకుంటూ మనం ఫిల్అప్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎస్ఎస్సీ కంప్లీషన్ అవన్నీ ఇస్తారు. మార్క్స్ ఎన్ని వచ్చాయి ఎస్ఎస్సీలో, ఇవన్నీ ఒక కాలం వైజ్ అడుగుతుంది కాబట్టి ఆ కాలం వైజ్ మనం చెక్ చేసుకొని మనం కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే ఒక చెక్ బాక్స్ అడుగుతుంది మనకి, టు యాక్సెప్ట్ ద డీటెయిల్స్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఆర్ ట్రూ. అంటే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు మనం ఏమైనా మిస్టేక్ చేసాం, స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ మిస్టేక్ రాయడం అయితే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూకి వెళ్ళి చూసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. స్టెప్ 3లో వీళ్ళు ఏమని ఇచ్చారంటే, ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ద అప్లికెంట్ విల్ గెట్ అన్ అక్నాలజ్మెంట్ ఫామ్. ద అప్లికెంట్ కెన్ డౌన్లోడ్ ద అక్నాలజ్మెంట్ ఫామ్ బై క్లికింగ్ ద డౌన్లోడ్ బటన్. ఒకసారి మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక మనకి ఒక అక్నాలజ్మెంట్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎప్పుడైనా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ సెలక్షన్ ప్రొసీజర్ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా అడగవచ్చు. ఉద్యోగం వచ్చాక కూడా ఎప్పుడైనా మనకు దాని అవసరం ఉంటుంది కాబట్టి సేవ్ చేసుకోవడం మనకు మంచిది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ త్రూ ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ అప్లికేషన్. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా కన్సిడర్ చేశారు అనేది మీకైతే వివరిస్తాను. ఆల్మోస్ట్ మళ్ళీ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు. ఏమున్నా చిన్న చిన్న మార్పులు అయితే చేయొచ్చు, బట్ మాక్సిమం అయితే మారే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో ఈ లింక్ ఓపెన్ చేశాక మనకి ఇలా ఒక పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అయింది. దీంట్లో ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్. ఇది 2017లో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ యొక్క స్టార్ట్ నోటిఫికేషన్. సో యాక్చువల్ నోటిఫికేషన్ రాకముందు మనకు స్టార్ట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. అలాంటిది ఇది. దీంట్లో ఏమేమి ఇచ్చారనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీ నోటిఫికేషన్ ప్రాసెస్. దీంట్లో వీళ్ళు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రేషనలైజేషన్ అండ్ రిలొకేషన్ ఆఫ్ AWCs, ద ప్రాజెక్ట్ వైజ్ వేకెన్సీస్ విచ్ నీడ్ టు బి ఫిల్డ్ షల్ బి ఫర్మ్డ్ అప్. In the vacancies thus identified, the process of promotions of Anganwadi helper or mini Anganwadi teacher as main Anganwadi teacher shall be undertaken if there are eligible candidates as per the norms prescribed. After completion of the promotion process as stated above, the final list of vacancies shall be arrived at for taking up the selection process. The final vacancies to be notified category wise shall be furnished to directorate through online. సో దీంట్లో వీళ్ళు ఏమని ఇచ్చారంటే, ఇంతకుముందే అంగన్వాడీలో ఉద్యోగాలు చేస్తున్న అంగన్వాడీ హెల్పర్లు అయినా కానీ మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేసి ఆ ప్రమోషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో గుర్తిస్తారు. ఆ గుర్తించిన ఖాళీలని వీళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా ఆ డిస్ట్రిక్ట్ డైరెక్టరేట్కి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. ఆ విధంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుస్తాయి. సో వీళ్ళు ఇలా జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి పై అధికారులకు అయితే సబ్మిట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ సజెస్టెడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్. అంటే నోటిఫికేషన్ ఇచ్చాక సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటి లోపల ఎలా కంప్లీట్ చేయాలో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఇన్ ద ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ విత్ ఇన్ 10 days ఫ్రమ్ ద డేటా విషింగ్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 10 days వరకు మాత్రమే మనకి టైం ఇస్తారు. ఆ 10 days లోపల మనం అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఇన్ ఈచ్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీస్ బై CPDOs ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇలా మన ఆన్లైన్ అప్లికేషన్ 10 days కంప్లీట్ చేశాక ఎంతమంది అప్లై చేశారో గ్రామ పంచాయతీ వారిగా వాళ్ళైతే పై అధికారులు అప్లికేషన్స్ని సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఇన్ ఈచ్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీస్ బై CPDOs ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మనం 10 days తర్వాత 11th డే వస్తుంది కదా, అదే రోజు వీళ్ళు గ్రామ పంచాయతీ వారికి ఎంతమంది అప్లై చేశారు అనేది వాళ్ళు గ్రామ పంచాయతీ వారిగా అయితే లిస్ట్ అనేది 10 రోజులు ఆన్లైన్ అప్లికేషన్కి టైం ఇచ్చాక 11వ రోజు వీళ్ళు గ్రామ పంచాయతీ వారిగా ఒక ప్రాజెక్ట్ ఆఫీస్ వారిగా ఎంతమంది అప్లై చేసుకున్నారో వీళ్ళైతే ఇదే వెబ్సైట్లో మనకి లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ షుడ్ బి డన్ బై CPDO కన్సర్న్డ్ ఆన్ ద డిజిగ్నేటెడ్ డేట్స్ విత్ ఇన్ 7 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్ అయినాక ఆ రిసీవ్ అయిన డేట్ నుంచి 7 days లోపల అప్లై చేసిన వాళ్ళందరి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళైతే వెరిఫై చేస్తారు. అంటే వెరిఫికేషన్ ప్రాసెస్కి పిలుస్తారు. ఫైనల్ సెలక్షన్ అండ్ డిస్ప్లే ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ కలెక్టరేట్స్, DW ఆఫీసెస్, CPDO ఆఫీసెస్ ఎక్సెట్రా ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది క్యాండిడేట్స్ని గ్రామ పంచాయతీ వారిగా వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ప్రకారం వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆ 7 days అయిపోయింది కదా మనకు ఒరిజినల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన 7 రోజుల తర్వాత 3 రోజుల లోపల వీళ్ళైతే సెలక్షన్ కమిటీకి సెలక్షన్ లిస్ట్ అయితే పంపిస్తారు. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ విత్ ఇన్ 3 days ఆఫ్టర్ ద ఫైనల్ సెలక్షన్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళకి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. వీళ్ళు వాళ్ళకు కావాల్సిన క్రైటీరియా ప్రకారం సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క వివరాలను అయితే ఈ వెబ్సైట్లో వీళ్ళైతే ప్రకటిస్తారు. సో ఈ కంప్లీట్ ప్రొసీజర్కి ఎన్ని రోజులు పడుతుంది? 10 + 7 + 3 అంటే 20 days లోపల వీళ్ళైతే మనకి కంప్లీట్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేస్తామైతే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు కావాలంటే ఈ పారాగ్రాఫ్ని మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నోటిఫికేషన్ అండ్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని ఇంతకుముందు వివరించాను కదా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3ని అవే ప్రొసీజర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ బై CDPOs. అంటే వీళ్ళు మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తామన్నారు కదా, దాని యొక్క ప్రొసీజర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళు మనకు మెయిన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. యాజ్ దర్ ఈజ్ ఏ స్కోప్ ఫర్ ఫేక్ సర్టిఫికేట్స్ పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు నేటివిటీ అండ్ రెసిడెన్స్, క్యాస్ట్, మార్క్స్, మెమోస్ ఎక్సెట్రా.
The same shall be cross-checked even by field verification. Documents like Aadhaar, voter ID, ration card, job card, particulars of school where the children of the candidates are studying, etc. shall be verified to ascertain that the candidate is residing in the same village. Similarly, genuineness of the certificates shall be confirmed. అంటే కొందరు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి అదే ఊళ్ళో ఉంటున్నామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ కోసం ఉన్నది ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ మార్క్స్ మేము ఫేక్ అయినా, రెసిడెన్స్ ఆధార్ కార్డ్ ఫేక్ ఉన్నా, రేషన్ కార్డ్ ఫేక్ ఉన్నా, మళ్ళీ వీళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళకి ఏమైనా డౌట్లు వస్తాయి. సో మ్యాక్సిమం ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు చట్టపరంగా అయితే చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనం దూరం ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ క్యాండిడేట్స్ యొక్క ఫైనల్ లిస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తుందో దీంట్లో అయితే వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. దీన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ద సెలక్షన్ కమిటీ కెన్ వ్యూ ద లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ మార్క్స్ ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్ బై ద సిస్టమ్ ఫర్ ఈచ్ అప్లికెంట్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా ఎస్ఎస్సీ మార్క్స్, జీపీఏ, విడో, ఆర్ఫాన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఎస్ఎస్సీ మార్క్స్, జీపీఏ, విడో, ఆర్ఫాన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సిడిపిఓ రిమార్క్స్. సో మనం ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వీళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ సిస్టమే వీళ్ళకి ఆటోమేటిక్గా మనం సబ్మిట్ చేసిన ఎస్ఎస్సీ మార్క్స్ లేదా అది పర్సెంటేజ్లో ఉండొచ్చు, జీపీఏలో ఉండొచ్చు, లేదంటే ఏమైనా క్యాండిడేట్స్ వాళ్ళ సంబంధించిన కోటా కింద ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళైతే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి అయితే ఆటోమేటిక్గా డేటా సబ్మిట్ అయిపోతుంది. ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ద సెలక్షన్ కమిటీ షల్ డిసైడ్ ఆన్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్. సో ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్ళాక వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎస్ఎస్సీ మార్క్స్ మీద తీసుకోవాలా, ఇంకేదైనా సిడిపిఓ కమిటీ ఏమైనా రిమార్క్స్ ఇస్తే వాటి మీద ఆన్ ద బేసిస్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ద సాఫ్ట్వేర్ విల్ జనరేట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అమంగ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో వీళ్ళు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిపేర్ చేసుకున్నాక దాని బేసిస్లో ఇదే ఆన్లైన్ సిస్టమ్ అనేది ఒక ఫైనల్ లిస్ట్ని అంటే సెలెక్ట్ అయిన లిస్ట్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్సీ మార్క్స్ మీద సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎవరు వచ్చాయో కేటగిరీ వైజ్గా వాళ్ళ లిస్ట్ని మెరిట్ లిస్ట్ ప్రకారం యాజ్ పర్ మనకు నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగ ఖాళీల వివరాల ప్రకారం మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మనకి ఈ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఆ విధంగా అప్లికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రక్రియ యొక్క పూర్తి అధికారాలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అయితే సెలెక్ట్ చేయాలనుకుని ఒక క్రైటీరియా ఫాలో అవుతారో అదే విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఫైనల్ లిస్ట్ని ఈ వెబ్సైట్లో ప్రచురించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందంటే మనకి అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈ అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే ఉద్యోగ నియామక ప్రక్రియ యొక్క పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో నచ్చితే మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇంకా 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్స్ మీద వచ్చే నోటిఫికేషన్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.